9 ఏళ్లుగా సింగరేణి సీఎండీ పదవిలో ఉన్న శ్రీధర్ ఇప్పుడు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. శ్రీధర్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలు వచ్చాయి. సీఎండీ పదవీ కాలం ముగియడంతో సంబరాలు చేసుకున్నారు కార్మికులు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీ కాలం ముగియడంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీధర్ ప్లేస్ లో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్ బలరాం కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను 2015 జనవరి 1న కేసీఆర్ సర్కార్ నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే సింగరేణి సీఎండీగా ఉన్నారు. 9 ఏళ్లుగా ఆయన పదవిలో ఉన్నారు. సింగరేణి చరిత్రలోనే అత్యధిక కాలం సీఎండీగా రికార్డ్ క్రియేట్ చేశారు శ్రీధర్. వాస్తవానికి సింగరేణి సీఎండీ పదవీ కాలం 2 ఏళ్లు. శ్రీధర్ పదవీ కాలం 2016 డిసెంబర్ 31నే ముగిసింది. అయితే కేసీఆర్ సర్కార్ ఒకసారి 2 ఏళ్లు, 2 సార్లు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 5 ఏళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని రూల్స్ చెబుతున్నాయి. కానీ శ్రీధర్ సీఎండీ పదవిలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జనవరి 2021లో సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సింగరేణి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో శ్రీధర్ ఎక్స్టెన్షన్ రెజల్యూషన్ ను సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించడం కుదరదని, అది కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని తెలిపారు. అయినా అప్పటి రాష్ట్ర సర్కార్ సాయంతో ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయించుకొని ఆయన పదవిలో కొనసాగారన్న విమర్శలున్నాయి. సింగరేణి పరిశ్రమలో 9 సంవత్సరాల నుంచి కొనసాగిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి సింగరేణి పరిశ్రమ నుంచి విముక్తి కలిగింది. ఇలా సింగరేణి పరిశ్రమకు విముక్తి కలిగింది. సింగరేణి పరిశ్రమల వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన సిబిఐ విచారణ జరిపించాలి. మొదటి నుంచి కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి సింగరేణిలో జరిగిన అవినీతి పైన న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ సింగరేణి చైర్మన్ కూడా ఇల్లీగల్ గా కొనసాగుతుందని చెప్పేసి ఒక సాధారణ కార్మికునిగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అధ్యక్షునిగా న్యాయ పోరాటం చేస్తే ఇవాళ విముక్తి జరిగింది. శ్రీధర్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి. 9 ఏళ్లుగా సింగరేణి సీఎండీ పోస్టులో ఉన్న సంస్థలో జరిగిన అవకతవకల్ని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సింగరేణి నిధుల్ని సంస్థకు సంబంధం లేని ఇతర కార్యక్రమాల్లో వాడారన్న విమర్శలున్నాయి. గత కేసీఆర్ సర్కార్ ఏం చెప్తే అది చేసేవారన్న ఆరోపణలున్నాయి. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీ కాలం ముగియడంతో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు కార్మికులు. బిఎంఎస్ కార్యాలయం నుంచి ర్యాలీ తీసి పటాసులు కాల్చారు. ఇవాళ మా న్యాయ పోరాటం గెలిచింది. అందుకే సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి పరిశ్రమ తరఫున రేపటి నుంచి కూడా అవినీతి మీద ఎక్కడ జరిగినా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మికులందరికీ కూడా మనవి, ఎక్కడ జరిగినా కూడా అవినీతి అక్కడ మాకు 108 లెక్క సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం మేరకు మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. తన పదవీ కాలంలో శ్రీధర్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారని సంఘాలు ఆరోపించాయి. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉన్న శ్రీధర్ మాత్రం ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారనేది కార్మిక నేతల ఆరోపణ. గతంలో పనిచేసిన సీఎండీలంతా కొత్తగూడెంలో ఎక్కువగా ఉంటే ఈయన మాత్రం హైదరాబాద్ లో ఉండేవారని టాక్.